ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధ్యక్షుడిగా పనిచేస్తే రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిగా 2 సార్లు పనిచేశారు. ఈ విధంగా ఇద్దరు 78లోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 78లో ఇద్దరు తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. తర్వాత కాలంలో వారి వారసులు అటు రాజశేఖర రెడ్డి తనయుడు జగన్, ఇటు చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ ఇద్దరు ఇప్పుడు రాజకీయాల్లో వారసులుగా తెరపైకి వచ్చారు. వీళ్ళల్లో ఎవరి ప్రతిభావంతులు, ఎవరు అడ్మినిస్ట్రేషను ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు, ఎవరు ఇటువంటి అంశాల గురించి ఈ 6 నెలల్లో అంటే లోకేష్ మంగళగిరిలో భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత అతను నాయకుడిగా పరిపక్వం పొందిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇద్దరి మధ్య పోలికల్ని ప్రజలు ఎప్పుడు ఈరోజు కొంచెం చర్చించుకుంటున్నారు. దానికి సంబంధించిన అంశాలను మనం ఈరోజు ప్రధానంగా సమీక్షించుకుందాం. రాజశేఖర రెడ్డి తనయుడిగా జగన్మోహన్ రెడ్డి 2009లో కడప లోక్సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రాజశేఖర రెడ్డి చనిపోవటం, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో కొనసాగలేక కడపలో కాంగ్రెస్ ఎంపీ టికెట్కి రాజీనామా చేసి తిరిగి ఆయన ఒక ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ అనే పార్టీని ఏర్పాటు చేసుకొని తన తల్లి అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత పులివెందుల ఉప ఎన్నికలో రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ ఎమ్మెల్యేగా ఎన్నికారు. ఇద్దరు రాజీనామా చేసి వైకాపా తరఫున ఇద్దరు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. అలా వాళ్ళు జగన్ ఒక ప్రత్యేక పార్టీని పెట్టుకొని కాంగ్రెస్ని వ్యతిరేకించి సోనియా గాంధీ నాయకత్వాన్ని సవాల్ చేసి ఈ రాష్ట్రంలో ఆయన సొంత ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా ఇటుపక్క చంద్రబాబు నాయుడు మొదట్లో 78లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై 83లో మామ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినా కూడా తెలుగుదేశంలో చేరకుండా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి చంద్రగిరిలో ఓడిపోయాడు. ఒక దశలో అప్పుడు ఎన్నికల ముందు ఎన్టీఆర్ మామ మీద పోటీ చేస్తానని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో 83 కాంగ్రెస్ ఓడిపోయి తెలుగుదేశం వచ్చిన తర్వాత ఆయన తెలుగుదేశంలో చేరటం, ఆ తర్వాత తెలుగుదేశంలో కీలక పాత్ర పోషించడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఎన్టీ రామారావుని లక్ష్మీపార్వతి వివాహం చేసుకున్న తర్వాత నాయకులు ఎమ్మెల్యేలంతా వ్యతిరేకించడం, ఆ పరిణామాల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం, పార్టీని కైవసం చేసుకోవడం అంటే ఆయన పరిణామాలు అన్నీ జరిగింది. ఇదంతా కూడా ఈ 2-3 దశాబ్దాల తండ్రుల కాలం మనం చర్చించుకునేది. ఇప్పుడు తనయుల కాలం గురించి మనం చర్చించుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి కడప నుంచి 2009లో ఎంపీగా ఎన్నికైన తర్వాత 2014 అంటే ఆంధ్రప్రదేశ్ విభజన నవ్యాంధ్రప్రదేశ్లో పులివెందుల నుంచి శాసనసభ్యుడిగా ఆయన పోటీ చేశాడు. 14, 19, 24 వరుసగా 3 సార్లు ఆడ గెలిచి హ్యాట్రిక్ సాధించాడు వైసీపీ అభ్యర్థిగా. ఆయన వైకాపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో 2014లో ఆయన అధికారంలోకి వస్తారనుకుని ఊహిస్తే అధికారంలో రాలేదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా వచ్చారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన పరిణామాల్లో లోకేష్ను తెర మీదకు తీసుకొచ్చారు. ఆయనకి అప్పటి వరకు పార్టీ కార్యకలాపాలకే పరిమితమైనటువంటి లోకేష్ 2014-19 మధ్య అంటే 19 ఎన్నికలకు ముందు సుమారు 2-2.5 సంవత్సరాల ముందు ఆయన మంత్రిగా బాధ్యతలు ఎమ్మెల్సీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి పంచాయతీరాజ్ ఐటీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఐటీ మంత్రిగా ఉంటానే 2019లో మంగళగిరిలో శాసనసభ్యుడిగా ఓడిపోయాడు. దాంతో వైకాపా నేతలు కానీ ఆ పార్టీ కేడర్ కానీ వాళ్ళు కానీ అతను పప్పు అని ఎమ్మెల్యేగానే ఓడిపోయాడని శాసనసభలో రోజా లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు కొడుకునే గెలిపించుకోలేకపోయాడని ఇటువంటి కామెంట్లు చేశారు. సరే 5 ఏళ్ల పాటు లోకేష్ 2019-24 మధ్య మంగళగిరిలోనే తన సత్తా రుజువు చేసుకోవాలని ఓడిపోయిన తర్వాత కూడా నియోజకవర్గంలో బాగా బలోపేతంగా కేడర్ను ఏర్పాటు చేసుకొని కేడర్కు దగ్గరై ప్రతి సమస్యను టచ్ చేసి పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయటం, తర్వాత అన్న క్యాంటీన్లు సొంతంగా ఏర్పాటు చేయడం, సొంత నిధులతోటి కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, తర్వాత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, ఇలా అనేక రకరకాల కార్యక్రమాల ద్వారా అక్కడ పార్టీకి ప్రజలకి దగ్గరై ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 90,000 మెజార్టీతో రాష్ట్రంలో 3వ స్థానంలో మెజార్టీలో ఉండి తన పట్టు సాధించుకొని లోకేష్ అంటే ఏంటో రుజువు చేశాడు. వీటన్నిటికంటే ముందు ఎలక్షన్ ముందు సుమారు ఏడాది ముందు ఆయన యువగళం పేరుతో రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టారు. ఆ పాదయాత్ర సందర్భంగా అనేక నియోజకవర్గాల్లో వైకాపా నేతలు కార్యకర్తలు లోకేష్ పాదయాత్రకి అనేక సమస్యలు సృష్టించినా కూడా వాటన్నిటిని అధిగమించి ఆయన పాదయాత్ర సక్సెస్ చేశాడు. చివరిలో పాదయాత్ర ముగింపు ఒక 2-3 వారాల్లో ముగుస్తుందనగా అనూహ్యంగా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన పాదయాత్రకు ఫుల్ స్టాప్ పెట్టి ఢిల్లీలో న్యాయపరమైన అంశాలు
చంద్రబాబుకి బెయిల్ పిటిషన్ మీద బెయిల్ సుప్రీంకోర్టులో బెయిల్ దాటం కానీ హైకోర్టులో బెయిల్ అంశాల మీద దాదాపు 50-55 రోజులు ఢిల్లీలో నుండి ఇవన్నీ సమీక్షించుకొని మొత్తం మీద బెయిల్ వచ్చిన తర్వాత కొద్ది రోజులకు మరలా ఆయన పాదయాత్ర ప్రారంభించి చివరికి గమ్యస్థానం శ్రీకాకుళం జిల్లాలో పూర్తి చేసి తాను ఎన్నికల్లో మొన్న అంటే 2024లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ తన ముద్రను చూపించాడు. అనేక చోట్ల అభ్యర్థుల ఎంపికలో కానీ తర్వాత మంత్రివర్గంలో కూడా తొలిసారిగా ఎమ్మెల్యేలైన వాళ్ళకి మంత్రి పదవులు రావడంలో కూడా లోకేష్ పాత్ర ఉంది ప్రధానంగా. తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు ఆయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా వికలాంగులకు సంబంధించినటువంటి ఒక సమస్య ఐఐటీలో ఎన్ఐటీలో సీట్ వస్తే వాళ్ళకి ప్రభుత్వ పరంగా జీవో లేకపోవడంతో వాళ్ళకి సీట్లు కోల్పోయే పరిస్థితి వస్తే వెంటనే ఆ జీవో అప్పుడప్పుడు ఇప్పించి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సుమారు 30-35 మందికి ఐఐటీ సీట్లు వచ్చే విధంగా లోకేష్ తన సత్తాను చాపారు. తర్వాత ఆయన మంత్రి అయిన కాడి నుంచి కూడా ఉదయం ఉండవల్లిలో తన నివాసంలో గ్రీవెన్స్ డే నిర్వహిస్తా రోజు గంట సేపు ఈ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా టేకప్ చేసి వాటికి ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మంత్రులకి వాళ్ళకి ఇవ్వటం అలా తన సత్తా చూపించుకున్నాడు. తర్వాత అసెంబ్లీలో కానీ తర్వాత శాసనమండలిలో కానీ మంత్రిగా సభ్యులు అడిగే ప్రశ్నలకు రిప్లై ఇవ్వడం కానీ తర్వాత పార్టీ పరమైనటువంటి కార్యక్రమాల్లో కానీ బాగా చురుగ్గా తన పాత్రను రుజువు చేసుకుంటా ఉన్నాడు. అవినీతి ఆరోపణలు లేకుండా అంటే 2014-19లో సుమారు 2-2.5 సంవత్సరాలు మంత్రిగా ఉన్న టైంలో వైకాపా నేతలు దాని మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేశారు. అవన్నీ ఏమి రుజువు కాలేదు. కాస్త అవినీతికి దూరంగా తన సత్తా ఏంటో అంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నేతగా కాబోయే ముఖ్యమంత్రిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఇప్పటి నుంచే చాలా చిత్తశుద్ధితోటి ప్రతిదీ సమస్యను టేకప్ చేసి పార్టీలో కూడా ఆయా సీనియర్ నేతలను కలుపుకుపోయి ముందుకు పోతా ఉన్నారు. ఇదే పరిస్థితులు అటు జగన్మోహన్ రెడ్డి అంటే రాజశేఖర రెడ్డి తన జగన్మోహన్ రెడ్డి 2019లో అనూహ్యంగా 151 స్థానాలతో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల్లో రాష్ట్రంలో ప్రతిపక్షాలందరినీ తొక్కేయటం, వాళ్ళ మీద కేసులు, నిర్బంధాలు, ఎవరైతే తెలుగుదేశంలో బలమైన నాయకుడు అనుకుంటారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేయటం, కోర్టులు చీవాట్లు పెట్టడం, తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల ద్వారా అడ్డగోలుగా నిబంధనలకు వ్యతిరేకంగా పనులు చేయించడం, వాళ్ళంతా కూడా కోర్టుల చుట్టూ తిరగటం, కోర్టులు చీవాట్లు పెట్టడం, ఇట్లా పాలనాపరంగా జగన్మోహన్ రెడ్డి సక్సెస్ కాలేకపోయారు. రోజు కోర్టు చుట్టూ తిరగాల్సి రావటం, తర్వాత చివరికి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే విషయంలో కూడా అంటే ప్రభుత్వ పనులు చేసినటువంటి వాళ్ళకి బిల్లులు ఇవ్వటంలో కూడా జాప్యం జరిగితే నేరుగా వాళ్ళు కోర్టుకు సంప్రదిస్తే కాంట్రాక్టులు కోర్టుకు వెళ్తే కోర్టు అధికారులను పిలిచి చీవాట్లు పెట్టింది. పాలనాపరంగా అనుభవం లేకపోవడం కానీ కొంత అనుభవం అయిన వాళ్ళ దగ్గర తెలుసుకోవాలనేటువంటి ధ్యాస లేకపోవడం వలనే ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు మార్చాలని సుమారు 2,000 కోట్ల రూపాయల ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారు. ఆ తర్వాత సెంటు పట్టా పేరుతో మామూలుగా నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆడ వైకాపా భూమి యజమానులకి ఎక్కువ డబ్బులు కార్యకర్తల నాయకులు దాన్ని ఎంఓయూ చేసుకొని అట్లా చేసి ఈ విధంగా అతను పాలనాపరంగా సరైనటువంటి ఫలితాలు సాధించకపోవడం వల్లనే 151 స్థానాలు సాధించిన జగన్ 11 స్థానాలకే పరిమితమయ్యారు. ఆయన క్యాబినెట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్ తప్ప మిగతా మంత్రులందరూ ఓడిపోయారు. పాలనాపరంగా ఇద్దరిని బట్టి పోల్చుకుంటే కొంత లోకేష్ విద్యావంతుడు కావటం, జగన్ విద్యావంతుడు కాకపోయినా కేవలం అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున రావటం, తర్వాత సెక్రటేరియట్ మొహం చూడకపోవటం, తర్వాత ఇంటి దగ్గరే మొత్తం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుంటే ఇట్లా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. కానీ ప్రజల దగ్గరికి వెళ్తే చీరలు కట్టి బారికేడ్లు కట్టి ప్రజలు నేరుగా కలిసే పని లేకుండా అడ్డంకులు పెట్టి ఇటువంటి వ్యత్యాసాల వలన ఇద్దరిలో ఇవాళ లోకేష్ సక్సెస్ అయ్యాడని చెప్పని ప్రజలు అనుకుంటా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి తన తప్పులు తెలుసుకొని మరలా వాటన్నిటినీ రికవరీ చేసుకొని మళ్ళీ జనంలోకి వస్తే మళ్ళీ ప్రజల ఆదరణ పొందే అవకాశాలు ఉన్నాయి. మరి ఓటమికి సంబంధించినటువంటి అంశాలని సమీక్షించుకోవడంలో కూడా పూర్తి స్థాయిలో ఆయన దృష్టి పెట్టలేదు. కేవలం ప్రజలు పొరపాటు పడ్డారు, మిత్రపక్షాలు అలివిగానే హామీలు ఇచ్చినటం వల్లే జనం మోసపోయారని అంటాం తప్ప శాఖాపరంగా మనం ఎక్కడ పార్టీ పరంగా ఎక్కడ తప్పు చేసామనే దాని మీద దృష్టి పెట్టలేదు. అదే లోకేష్ ఓడిపోయినాక 5 ఏళ్ళు మంగళగిరిలో ఎక్కడ మనం తప్పు చేసాం, ఎక్కడ ఓడిపోయాం, ఎందుకు కారణాలు ఏందని సమీక్షించుకొని ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే భారీ మెజారిటీతో గెలిచాడు. ఈ విధంగా ఇద్దరి మధ్య వ్యత్యాసాలు వీటన్నిటిని కూడా ప్రజలు పోల్చుకుంటున్నారు. అంటే ఇప్పటివరకు అయితే ఈ లోకేష్ కొంచెం మెరిట్గా ఉన్నా రేపు భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వాటిని రికవరీ చేసుకొని ముందుకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా రాజకీయాల్లో ఇవన్నీ కూడా
ఏది శాశ్వతంగా ఉండదు, ఏది తాత్కాలికంగా ఉండదు. ఇప్పటివరకైతే లోకేష్ పాలనాపరంగా కొంత మెచ్యూరిటీ సాధించాడని చెప్పని జనమంతా అనుకుంటున్నారు. ఇది భవిష్యత్తులో కూడా అది కొనసాగిస్తారా లేదా అనేది ప్రజలు వేచి చూడాల్సినటువంటి అంశాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.